వెల్కమ్ టు మహిమాస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. లాస్ట్ టాపిక్లో మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ కోసం డిస్కస్ చేసాం కదా. ఈ టాపిక్లో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూసుకుందాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ దెన్ ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ. సపోజ్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ఆ ఏలో రోసు కాలమ్స్ ఉంటాయి కదా. మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోసు కాలమ్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఇంకొక మ్యాట్రిక్స్ వస్తుంది కదా. ఆ మ్యాట్రిక్స్ని ఈ ఏకి ఈ మెయిన్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఆ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ ట్రాన్స్పోజ్ ఏ పవర్ టీ లేకపోతే ఏ డాష్తో డినోట్ చేస్తాం. దీన్ని ఏ ట్రాన్స్పోజ్ అని చదవాలి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏ ఈక్వల్ టు 1 2 3 3 4 5. ఇది ఒక మ్యాట్రిక్స్ కదా. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే మనం రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా మార్చండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాయాలి. అంటే 1 2 3 హారిజాంటల్గా ఉన్నవన్నీ వెర్టికల్గా రాయాలి. నెక్స్ట్ సెకండ్ రో ఏంటి? 3 4 5 కదా. ఇదే ఏ ట్రాన్స్పోజ్. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అంతా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్పోజ్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఒక మ్యాట్రిక్స్కి 2 టైమ్స్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే కదా. సెకండ్ వన్ కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. కే అనేది ఒక కాన్స్టెంట్ అనుకుంటే కాన్స్టెంట్ ఇంటూ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేసిన, ఏకి ట్రాన్స్పోజ్ అప్లై చేసి కాన్స్టెంట్తో మల్టిప్లై చేసిన ఈ రెండు మ్యాట్రిసెస్ కూడా సేమ్గా వస్తాయి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఫస్ట్ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసి దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేసిన, రెండిటికి సపరేట్గా ట్రాన్స్పోజ్ ఫైండ్ చేసి ఆ 2 మ్యాట్రిసెస్ యాడ్ చేసినా సరే ఈ రెండు కూడా సేమ్గా వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏని బిని మల్టిప్లై చేసి దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేసిన, నెక్స్ట్ దీన్ని రివర్స్లో బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసిన రెండు ఈక్వల్గా వస్తాయి. ఇవి ప్రాపర్టీస్. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ డెఫినేషన్. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుందాం. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A is said to be symmetric if A transpose equal to A. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఒక ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటా కండిషన్? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఒక మ్యాట్రిక్స్ తీసుకొని స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేసినా సరే మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ వచ్చేలా ఉంటే ఆ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక మ్యాట్రిక్స్. దీన్ని ఏ అని కన్సిడర్ చేద్దాం. దీనికి ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే రోస్ని కాలమ్స్గా రాసుకుంటూ పోవాలి. ఫస్ట్ రో ఏంటి? ఇక్కడ 1 -2 4 కదా. దాన్ని వెర్టికల్గా రాయండి. హారిజాంటల్గా ఉన్నది వెర్టికల్గా రాస్తున్నాం. 1 -2 4. నెక్స్ట్ రో ఏంటి? -2 0 5. నెక్స్ట్ 4 5 3. ఈ రెండు సేమే కదా.
ఏ కూడా సేమ్ మ్యాట్రిక్సే, ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేసినా సరే మళ్ళీ సేమే వచ్చింది అంటే ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఇలాంటి కండిషన్ సాటిస్ఫై అయితే ఏ అనేది ఏమవుతుందంటే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. దేర్ఫోర్ ఏ ఈజ్ ఏ సిమ్మెట్రిక్. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A is said to be skew symmetric if A transpose equal to minus A. ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుంది అంటే మనం ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేస్తే, ఏకి ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ చేస్తే మనకి మైనస్ ఏ వస్తుంది. అలాంటి కండిషన్ వస్తే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఏమంటాం, స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటావు. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి 0 -1 1 0. ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్సే కదా, 2x2 ఆర్డర్లో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ని ఏ అని కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేసుకుందాం. ఓకేనా? ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, హారిజాంటల్గా ఉన్న రోస్ని వెర్టికల్గా కాలమ్స్ లాగా రాసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాయండి 0 -1. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్గా 1 0. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లోంచి మైనస్ని కామన్ తీసేయండి. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు టోటల్ ఈ 4 ఎలిమెంట్స్లోంచి మైనస్ని కామన్ తీస్తున్నాం. 0లోంచి మైనస్ని కామన్ తీసినా కూడా అది 0నే కదా అవుతుంది, 0. నెక్స్ట్ మైనస్ కామన్ తీసాం కదా, ఈ 1 ఏమవుతుంది, -1 అవుతుంది. నెక్స్ట్ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ +1 ఉంటుంది. ఇంకా లాస్ట్ 0 0నే. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఈ మ్యాట్రిక్స్ ఏంటి, సేమ్ ఏ మ్యాట్రిక్సే కదా. సో ఈ మ్యాట్రిక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం ఏని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లాస్ట్గా ఫైనల్గా ఏమొచ్చింది మనకి, ఏ ట్రాన్స్పోజ్ కన్సిడర్ చేసుకుంటే -a వచ్చింది. అంటే ఏంటి, ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది, స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a అయితే ఏ అనేది స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇవి డెఫినేషన్స్, ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు, ఏ అండ్ బి 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఈ 3 కండిషన్స్ని కూడా వెరిఫై చేయమన్నారు. అంటే ఇది ట్రూ అవుతున్నాయో లేదో చెక్ చేయమన్నారు. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుందో లేదో చెక్ చేయమన్నారు. సారీ, ఇది ఏ ట్రాన్స్పోజ్ కాదు, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుందో లేదో చెక్ చేయమన్నారు. ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ చేసుకుందాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, ఆ మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్గా చేంజ్ చేసి రాయాలి. ఇప్పుడు ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాయండి. హారిజాంటల్గా ఉన్నది వెర్టికల్గా రాయాలి. 1 4 7. నెక్స్ట్ 2 5 8. ఇది ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ట్రాన్స్పోజ్కి హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. మళ్ళీ ఈ ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్కి అగైన్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నాం. మళ్ళీ ఏం చేయాలి, రోస్ని కాలమ్స్గా రాయాలి. ఫస్ట్ రో ఏంటి 1 2 కదా, దాన్ని కాలమ్గా రాస్తున్నాం. నెక్స్ట్ 4 5 7 8. ఏమొచ్చింది మళ్ళీ, సేమ్ ఏ మ్యాట్రిక్స్ లాగా వచ్చింది కదా. సో ఏం రాసుకోవచ్చు, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అగైన్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ చేయమన్నారు. వస్తుందో రావట్లేదో చూద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ బిని ఫైండ్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, 1 4 7 2 5 8 ప్లస్ బి మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, -3 4 0 4 -2 -1.
ఈ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసుకుందాం ఫస్ట్. 1 - 3 అంటే ఎంత? -2 కదా. 4 + 4 అంటే 8. 7 + 0 అంటే 7. నెక్స్ట్ 2 + 4 6. 5 - 2 3. 8 - 1 7. ఏంటిది? A + B. మనకేం కావాలి? LHS ఏముంది? A + B హోల్ ట్రాన్స్పోజ్ ఉంది. దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. A + B హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసి రాసుకోవాలి. 2 8 7 6 3 7. ఇది A + B హోల్ ట్రాన్స్పోజ్. RHSలో ఏముంది? ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ చేద్దాం. 2 ఈక్వల్ వస్తున్నాయో రావట్లేదో చూసుకుందాం. A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్ కదా. A ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ చేసాం కదా. A ట్రాన్స్పోజ్ ఫస్ట్ కండిషన్లో ఇదే రాసుకుందాం. మళ్ళీ 1 2 4 5 7 8 ప్లస్ B ట్రాన్స్పోజ్. Bకి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయాలి అంటే రోస్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. -3 4 0 4 -2 -1. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 - 3 అంటే ఏంటి? -2. 2 + 4 6. 4 + 4 8. 5 - 2 3. 7 + 0 7. 8 - 1 అంటే 7. సేమ్ వచ్చాయి కదా. A + B ఫైండ్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేసిన, ఏకి బీకి సపరేట్గా ట్రాన్స్పోజ్ ఫైండ్ చేసి ఆ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసిన ఆ 2 మ్యాట్రిసెస్ కూడా సేమ్ వచ్చాయి. సో ఏం రాసుకోవచ్చు? A + B హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్. సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ థర్డ్ కండిషన్ 5 × B హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 5 × B ట్రాన్స్పోజ్ అని ఫైండ్ చేయమన్నారు కదా. ముందు 5 × B 5B మ్యాట్రిక్స్ని ఫైండ్ చేద్దాం. 5 × B మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? -3 4 0 4 -2 -1. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 5 × -3 -15. 5 × 4 20 0. 5 × 4 20 -10 -5. ఇది 5B. మనకేం కావాలి? 5B ట్రాన్స్పోజ్ కావాలి. 5B ట్రాన్స్పోజ్ అంటే ఏమొస్తుంది? రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసి రాయాలి. -15 20 0 20 -10 -5. ఇది 5B హోల్ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ RHS ఏముంది? 5 × B ట్రాన్స్పోజ్. 5 × B ట్రాన్స్పోజ్ ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా. B ట్రాన్స్పోజ్ ఇదే కదా B ట్రాన్స్పోజ్. లేకపోతే B మ్యాట్రిక్స్ ఉంది కదా, దానికి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసి రాసుకోవాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాసుకుంటున్నాం. -3 4 0 4 -2 -1 ఈక్వల్ టు మల్టిప్లై చేసుకుందాం. 5 × -3 -15 20 20 -10 0. 5 × -1 అంటే -5. సో ఏమొచ్చింది? ఈ రెండు కూడా సేమ్ మ్యాట్రిసెసే కదా. అంటే ఏం రాసుకోవచ్చు? therefore 5B హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 5 × B ట్రాన్స్పోజ్. ఇది సొల్యూషన్. నెక్స్ట్ సమ్ A and B 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు కదా. ఈ ఇంకో 2 మ్యాట్రిసెస్ని ఫైండ్ చేయమన్నారు. ఏంటంటే అవి 2A + B ట్రాన్స్పోజ్ అండ్ 3B ట్రాన్స్పోజ్ -A. ఆ 2 మ్యాట్రిసెస్ని కూడా ఫైండ్ చేయమన్నారు. ఫస్ట్ 2A + B ట్రాన్స్పోజ్ కదా, అది ఫైండ్ చేసుకుందాం. 2 × A మ్యాట్రిక్స్ ఏంటి? ఏని B ట్రాన్స్పోజ్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇంకేం చేయట్లేదు. A మ్యాట్రిక్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు? -2 1 5 0 -1 4 ప్లస్ B ట్రాన్స్పోజ్ కదా. B ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ని, ఇది B మ్యాట్రిక్స్ మనకి ఇచ్చింది, దాన్ని ట్రాన్స్పోజ్గా చేంజ్ చేసి రాసుకోవాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాయాలి. -2 3 1 4 0 2 ఈక్వల్ టు 2 ఉంది కదా. 2తో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కూడా మల్టిప్లై చేసుకుందాం. 2 × -2 అంటే -4. 2 × 1 2 10 0 -2 8 ప్లస్
సేమ్ బి ట్రాన్స్పోజ్ని మళ్ళీ రాసుకుందాం. -2 4 3 0 1 2. ఆ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? -4 ప్లస్ -2 అంటే -6. 2 ప్లస్ 4 6. నెక్స్ట్ 10 ప్లస్ 3 13. 0 ప్లస్ 0 0. -2 ప్లస్ 1 -1. 8 ప్లస్ 2 10. ఇదేంటి? 2a ప్లస్ బి ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఏంటి? 3b ట్రాన్స్పోజ్ మైనస్ a. 3 ఇంటూ బి ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది? బి ట్రాన్స్పోజ్ రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసి రాసుకుందాం. -2 3 1 4 0 2. ఇదే కదా -a. ఏ అంటే ఏంటి ఇచ్చారు? -2 1 5 0 -1 4 ఈక్వల్ టు ఇప్పుడు 3 ఉంది కదా, 3తో ఈ మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కూడా మల్టిప్లై చేసుకుందాం. 3 ఇంటూ -2 ఏంటి? -6. 3 ఇంటూ 4 12. 9 0 3 6 ప్లస్ మైనస్ ఏ మ్యాట్రిక్స్ సేమ్ రాసేయండి. -2 1 5 0 -1 4. ఇప్పుడు ఆ 2 మ్యాట్రిసెస్ని కూడా మైనస్ చేస్తే ఏమొస్తుంది? -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అంటే -6 ప్లస్ 2 ఏమవుతుంది? -4. నెక్స్ట్ 12 మైనస్ 1 అంటే 11. 9 మైనస్ 5 4. 0 మైనస్ 0 0. 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 ప్లస్ 1 అంటే 4. నెక్స్ట్ 6 మైనస్ 4 అంటే 2. ఇదేంటి? 3b ట్రాన్స్పోజ్ మైనస్ a. సో వాళ్ళు ఫైండ్ చేయమన్న 2 మ్యాట్రిసెస్ కూడా వచ్చాయి. ఇది సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం. a ఈక్వల్ టు 2 -4 -5 3. దెన్ ఫైండ్ a ప్లస్ a ట్రాన్స్పోజ్ అండ్ a ఇంటూ a ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ చేసుకుందాం. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా ఇంటర్చేంజ్ చేసుకొని రాయాలి. 2 -4. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్గా రాయాలి. ఇది ఏ ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఏం ఫైండ్ చేయమన్నారు? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కదా, ఈక్వల్ టు ఏ అంటే ఏమి ఇచ్చారు? 2 -4 -5 3 ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమొచ్చింది? 2 -5 -4 3. ఈ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసుకుందాం. ఏమొస్తుంది? 2 + 2 అంటే 4. -4 -5 అంటే -9. -5 -4 -9. 3 + 3 6. ఏంటిది? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఇంకా ఏం అడిగారు? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 2 -4 -5 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 -5 -4 ఇంటూ 3 ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఎలా చేసుకుంటాం? ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ ఏంటి? 2 కదా. 2 ఇంటూ ఫస్ట్ కాలంలో ఫస్ట్ వాల్యూ 2. 2 ఇంటూ 2 4 ప్లస్ సెకండ్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 ఇంటూ 4 16. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో చేయాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేసేసాక ఇప్పుడు సేమ్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో చేయాలి. 2 ఇంటూ -5 -10. నెక్స్ట్ నార్మల్గా మధ్యలో ప్లస్ ఉంటుంది, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది? -4 ఇంటూ 3 అంటే -12 వస్తుంది. ఓకే కదా. ఇప్పుడు ఫస్ట్ రో ఇంకా వదిలేసేయండి, దాంతో ఇంకా అవసరం ఉండదు. సెకండ్ రో దగ్గరకు రండి. సెకండ్ రోతో ఏం చేయాలి? ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. -5 ఇంటూ 2 అంటే -10. నెక్స్ట్ 3 ఇంటూ -4 అంటే -12. ఓకే కదా. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 ఇంటూ 5 25 ప్లస్ 3 ఇంటూ 3 అంటే 9.
4 + 16 అంటే ఏంటి 20 -10 -12 ఏమొస్తుంది -22 -10 -12 అంటే -22 25 + 9 అంటే ఎంత 34 ఏంటిది A ఇంటూ A ట్రాన్స్పోజ్ వాళ్ళు ఏం అడిగారు A + A ట్రాన్స్పోజ్ అండ్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఆ రెండు వచ్చాయి కదా సో ఇది సొల్యూషన్ నెక్స్ట్ సమ్ A అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ X ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందని కండిషన్ ఇచ్చారు ఏం ఫైండ్ చేయమన్నారు ఎక్స్ని ఫైండ్ చేయమన్నారు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే కండిషన్ ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఏంటి A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A కదా A ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది ఆల్రెడీ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు వాళ్ళు దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ రోస్ని 3 రోస్ని 3 కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసుకొని రాసుకోవాలి A ట్రాన్స్పోజ్ అది అవుతుంది -1 2 3 2 5 6 3x 7 ఇది A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏంటి అగైన్ A అంటే ఏంటి -1 2 3 2 5 6 3x 7 ఈ రెండు ఈక్వల్ కదా ఇప్పుడు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి ఈ 2 మ్యాట్రిసెస్ కూడా ఈక్వల్ ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నారు 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే కండిషన్ ఏంటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది 6 సో ఎక్స్ ఈక్వల్ టు 6 సేమ్ ఇక్కడ చూసుకున్న ఎక్స్ ప్లేస్లో 6 ఉంది మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూనే కదా సో వచ్చింది నెక్స్ట్ సమ్ వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు అక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏం ఫైండ్ చేయమన్నారు ఎక్స్ని ఫైండ్ చేయమన్నారు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే కండిషన్ ఏంటి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసి రాసుకుందాం 0 2 1 -2 0 -2 -1 x 0 ఇది A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏంటి -A మైనస్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఏంటి 0 2 1 -2 0 -2 -1 x 0 కదా ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసుకుందాం ఈ మ్యాట్రిక్స్ ఏం రాసుకుందాం 0 -2 -1 2 0 x 1 -2 0 ఈక్వల్ టు మైనస్ ముందునుంది కదా మైనస్తో ఈ మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కూడా మల్టిప్లై చేద్దాం మైనస్ ఇంటూ 0 అంటే 0 -2 -1 2 0 2 1 -x 0 ఇలా వచ్చింది ఈ 2 మ్యాట్రిసెస్ కూడా ఏమవుతాయి ఇప్పుడు ఈక్వల్ 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే కండిషన్ ఏంటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి సో ఇక్కడ x ఉంది కదా x ప్లేస్లో ఇక్కడ ఏముంది 2 ఉంది దేర్ఫోర్ x ఈక్వల్ టు 2 వాళ్ళు అడిగిన వాల్యూ xదే కదా సో అది సొల్యూషన్ నెక్స్ట్ సమ్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు ఏం ప్రూవ్ చేయమన్నారు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ వస్తుందని ప్రూవ్ చేయమన్నారు ఐ అంటే ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 ఆర్డర్లో ఉంది కాబట్టి లాస్ట్కి మనకి ఐ అంటే ఏం రావాలి 2/2 ఆర్డర్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి 1 0 0 1 రావాలి వస్తుందో రావట్లేదో చూద్దాం ముందు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ చేసుకుందాం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు వాళ్ళు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాయండి ఫస్ట్ రో ఏంటి ఇదే కదా దాన్ని వెర్టికల్గా రాయాలి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్గా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసుకుందాం సో ఏమొస్తుంది ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి ఫస్ట్ రో అంటే ఇదే కదా ఈ కాలంతో దాన్ని మల్టిప్లై చేసుకుందాం ఫస్ట్ రోలో ఫస్ట్ టర్మ్ ఏంటి కాస్ ఆల్ఫా ఇక్కడ ఫస్ట్ టర్మ్ కాస్ ఆల్ఫా
కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ఏమవుతుంది, మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ రోతో 2 కాలమ్స్ని కూడా మల్టిప్లై చేయడం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రోని వదిలేసేయండి, ఇంకా దాంతో అవసరం ఉండదు. సెకండ్ రోకి వద్దాం. సెకండ్ రోతో ఏం చేయాలి, ఈ 2 కాలమ్స్ని కూడా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేద్దాం. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేద్దాం. మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఏమే కదా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకా ఏం మిగిలింది, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏంటి, 1 కదా. ఐడెంటిటీ ఉంది కదా, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 కదా. ఆ ఐడెంటిటీని యూస్ చేసుకొని దీని ప్లేస్లో 1ని రాసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 క్యాన్సిల్ అయితే ఏముంటాయి, 0. ఈ 2 క్యాన్సిల్ అయితే 0. నెక్స్ట్ సేమ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే అగైన్ ఏమొస్తుంది, 1. ఏ మ్యాట్రిక్స్ ఇది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. 2x2 ఆర్డర్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని దేంతో డినోట్ చేస్తాం, ఐతో డినోట్ చేస్తాం. ఫస్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కన్సిడర్ చేసుకుంటే ఐ వచ్చింది. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏని కన్సిడర్ చేసుకుందాం. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్. రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసి రాసుకోవాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాయాలి, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్గా రాయాలి, మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏముంది, ఏ కదా. ఏ అంటే ఏంటి, సేమ్ ఈ మ్యాట్రిక్సే, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మళ్ళీ ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసుకుందాం. ఎలా మల్టిప్లై చేయాలి, సెకండ్ రోని వదిలేయండి, ఫస్ట్ మ్యాట్రిక్స్లో సెకండ్ రోని వదిలేసేయండి, ఫస్ట్ రోని తీసుకోండి. ఆ ఫస్ట్ రోతో ఏం చేయాలి, సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న 2 కాలమ్స్ని కూడా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోని ముందు ఫస్ట్ కాలమ్తో మల్టిప్లై చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఫస్ట్ రో అయిపోయింది కదా. ఫస్ట్ రోతో సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని కాలమ్స్ని కూడా మల్టిప్లై చేసేసాం. ఇప్పుడు సెకండ్ రోకి రండి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఫైనల్గా సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఈ 2 క్యాన్సిల్ అవుతున్నాయి కదా. ఇంకా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయింది 0 0. మళ్ళీ అగైన్ ఇదేంటి 1. ఇది కూడా ఏమొచ్చింది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ని కన్సిడర్ చేసినా, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏని కన్సిడర్ చేసినా మనకి ఏమొచ్చింది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. దేర్ ఫోర్ లాస్ట్కి ఏం రాయొచ్చు, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. సో ఇది సొల్యూషన్.
నెక్స్ట్ సమ్ వచ్చేసి 2 మార్క్స్ సమ్, చాలా సింపుల్ సమ్, స్మాల్ సమ్. ఏమి ఇచ్చారు? ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఏం ప్రూవ్ చేయమన్నారు? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమ్మెట్రిక్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు. సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేస్తే మళ్ళీ ఏ రావాలి మనకి. ఇక్కడ ఏ అనేది ఎలాగ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మొత్తాన్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ని కదా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమన్నారు, దాన్ని కన్సిడర్ చేసుకుందాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి, ఈ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ మ్యాట్రిక్స్ వస్తే అప్పుడు ఏం చెప్పొచ్చు? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందని చెప్పొచ్చు కదా. సో దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం, మళ్ళీ సేమ్ వస్తుందో రావట్లేదో చెక్ చేద్దాం. ట్రాన్స్పోజ్ ఫైండ్ చేస్తున్నాం. ఒక కండిషన్ ఉంది కదా, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కదా. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏమొస్తుంది? బి ట్రాన్స్పోజ్. బి అంటే ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ కదా, అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? మళ్ళీ ఇంకో ప్రాపర్టీ ఉంది కదా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే మళ్ళీ ఏ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. మనం ఏం కన్సిడర్ చేస్తే ఏమొచ్చింది? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ కన్సిడర్ చేసుకుంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్కి ట్రాన్స్పోజ్ చేసినా సరే మళ్ళీ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజే వస్తుంది. సో ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది సొల్యూషన్.